వెల్కమ్ టు రాజనీతి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 7 ఏళ్లు దాటిపోయింది. సిబిఐ 7 ఏళ్లు విచారించి ఇక విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు చెప్పేసింది. సిబిఐ ఈ రకమైన నివేదిక కోర్టుకు ఇవ్వటం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇంకా అనుమానితులు ఉన్నారు, వాళ్ళను కూడా విచారించాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వేడుకోళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. కేసు దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందంటూ ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక ఆడబిడ్డ చేస్తున్న ఒంటరి పోరాటం ప్రజల మనసులను కదిలించింది కానీ వ్యవస్థలను కదిలించలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఎలా ఏళ్లుగా సాగుతున్నాయో అలాగే ఇది కూడా తయారవుతుందని, ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళ కొంపలేమి మునగవని జనమంతా ఒక అంచనాకు వచ్చేశారు. అయితే ఊహించని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అయింది. హైదరాబాద్, కడప, పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాలతో సహా 6 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేయడం సంచలనంగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తే అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబిఐనే ముప్పు తిప్పలు పెట్టింది. విచారణ జరుపుతున్న అధికారి మీదే కేసులు పెట్టారు. వీళ్ళు విచారణకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం సిబిఐ తరం కాలేదు. ఎంపీని విచారించేందుకు సిబిఐ నోటీసులు జారీ చేసిన ప్రతిసారి హైట్ డ్రామా నడిచింది. కర్నూలు ఆసుపత్రి ఎపిసోడ్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున హైదరాబాద్ నుంచి వెంటపడ్డారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి. హైదరాబాద్లో అరెస్ట్ చేయలేకపోయారు, కర్నూలు వెళ్ళారు. అక్కడ అరెస్ట్ చేయడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే సిబిఐ అధికారులు 100 మంది వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యను సాగ్గా చూపించి అప్పటి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా సిబిఐకి సహకరించలేదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు సహకరించలేదు. కేంద్రంలో బీజేపీ పెద్దల మద్దతుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబిఐకి సహకరించలేదన్న ఆరోపణలు వచ్చినాయి. సిబిఐ చేయలేని పనిని ఇప్పుడు ఈడీ చేయగలుగుతుందా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. అసలు 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలోని ఈడీ ఎందుకు రంగంలోకి దిగింది? ఇందులో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా? అవినాష్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగలదా అన్న ప్రశ్నలు, సందేహాలు అందరిలో ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో 100 కోట్లకు డీల్ కుదిరిందని సిబిఐ తన విచారణలో తేల్చింది. ఇందులో 4 కోట్లు అవినాష్ రెడ్డి ద్వారా నిందితులకు చేరిందన్న ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ కేవలం హత్య, నేరపూరిత కుట్ర అనే కోణంలో దర్యాప్తు చేసింది. ఈ సుపారీ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చిందన్న విషయం మీద దర్యాప్తు కోసం ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగిందని చెప్తున్నారు. ఏ బ్యాంక్ ఖాతాల నుంచి ఎక్కడెక్కడికి బదిలీ అయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి నిధులు, దీనికోసం దీని వెనకాల ఉన్న హవాలా లేదా మనీ లాండరింగ్ నెట్వర్క్ ఏంటి అనే అంశాల మీద ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. అందులో భాగంగా హైదరాబాద్, పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఇంట్లో, అలాగే ఇతర నిందితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆరాలు దొరుకుతాయా, దొరకవా? సిబిఐ అరెస్ట్ చేయలేకపోయిన అవినాష్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగలదా? చట్టపరంగా చూస్తే సిబిఐ కేసులో నిందితులకు బెయిల్ రావటం ఈజీ, కానీ ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ అయితే, ఈడీ కనుక అరెస్ట్ చేస్తే వారికి బెయిల్ రావటం కష్టం. పైగా ఇప్పుడు కేంద్రంలో గతంలో ఉన్న పరిస్థితులు లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జతకట్టి ఉంది. తెలుగుదేశం ఎన్డీఏలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. కాబట్టి గతంలో లాగా దర్యాప్తులకు అడ్డుపడలేడు ఆయన. ఈ మనీ లాండరింగ్లో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు బలమైన ఆధారాలు కనుక లభిస్తే నేరుగా కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే జరిగితే అదొక పెను సంచలనం అని చెప్పాలి. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా వణికిపోతారు అదే జరిగితే. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ రంగంలోకి దిగటం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైసీపీలో చర్చనీయాంశమైంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇది ఎటు నుంచి ఎటుపోతుందన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ గతంలో లాగా సహాయపడుతుందా లేక వదిలేస్తుందా అన్న అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ వదిలేసింది అంటే ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. Like, share and subscribe to Rajaniti channel.